హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ టేల్ ఆఫ్ లవ్ అండ్ లాయల్టీ అనే ఒక కొత్త డ్రామాని మూవీ వర్షన్లో చూద్దాము. రండి డ్రామాలోకి వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్లోనే హీరోయిన్ని చూపిస్తున్నారు. తన పేరు సూయన్. తనకి ఈరోజు పెళ్లి, అందుకని బాగా రెడీ అయ్యి కూర్చొని ఉంది. ఇప్పుడు మన హీరోని చూపిస్తున్నారు. ఇతని పేరు యువాన్. పెళ్లి వీళ్ళిద్దరికీ కాదు, హీరోయిన్కి, హీరో వాళ్ళ బ్రదర్కి. ఇప్పుడు హీరో, నా కోసమే వెయిట్ చేస్తున్నావా? ఎక్కడికి పారిపోతున్నావు? నా దగ్గరికి రా అంటూ, అవును నీకీరోజు పెళ్ళంట కదా, అది కూడా మా అన్నతో అని అంటున్నాడు. అది విని హీరోయిన్, నన్ను వదులు యువాన్, వదిలేస్తాను, కానీ వాణ్ణెందుకు పెళ్లి చేసుకుంటున్నావు? నన్నే పెళ్లి చేసుకుంటాను అని నా దగ్గర చెప్పావు కదా అని అంటున్నాడు. యువాన్, నన్ను వదులు. సూయన్, నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు, కానీ ఈ డ్రెస్ని వేరే వాడి కోసం నువ్వు వేసుకున్నావు అన్నదాన్ని తలుచుకుంటూ ఉంటేనే నాకు దీన్ని చించి పారేయాలనిపిస్తుంది. కానీ ఒక్క విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంగ్యువాన్ మీ అక్కనే లవ్ చేశాడు. అందువల్ల నువ్వేమీ భయపడకు, ఎందుకంటే వాడు నిన్ను కనీసం టచ్ కూడా చేయడు. సో ఈ కాంట్రాక్ట్ అయిపోయేదాకా నేను నీకోసం వెయిట్ చేస్తాను అని హీరో అంటున్నాడు. అసలు ఏం జరిగింది అంటే, హీరోయిన్ వాళ్ళ అక్క హెల్త్ ప్రాబ్లంతో చనిపోయి ఉంటుంది. తను చనిపోయే ముందు తన చెల్లెలు, అదే మన హీరోయిన్ దగ్గర 5 సంవత్సరాలు క్రౌన్ ప్రిన్సెస్ కి వైఫ్ గా ఉండమని ఒక ప్రామిస్ చేయించుకొని చనిపోయి ఉంటుంది. 5 సంవత్సరాలు భార్యగా ఉంటే క్రౌన్ ప్రిన్స్ గా ఉన్న ఇంగ్యువాన్ ప్రిన్స్ అయిపోతాడు. అక్కకి చేసిన ప్రమాణం కోసము 5 సంవత్సరాలు క్రౌన్ ప్రిన్స్ వైఫ్ గా యాక్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఇంగ్యువాన్ ప్రిన్స్ కూడా అయిపోతున్నాడు. ఆ టైంలో లూ రాజ్యం వాళ్ళు ఇంగ్యువాన్ రాజ్యాన్ని అటాక్ చేస్తున్నారు. అప్పుడు హీరోయిన్ వెంటనే తన లవర్, అదే మన హీరోకి ఒక లెటర్ పంపి హెల్ప్ అడుగుతుంది. మన హీరో వెంటనే తన ఆర్మీతో వచ్చి వాళ్ళని కాపాడుతున్నాడు. అప్పుడు ఒకతను, క్రౌన్ ప్రిన్స్ యువాన్, మా ప్లాన్ ని నువ్వు స్పాయిల్ చేసేసావు కదా, నిన్ను చంపకుండా వదిలిపెట్టంరా అని విలన్స్ టీం వాళ్ళు అంటూ ఉన్నారు. నన్ను చంపాలి అంటే మీరు ముందు ప్రాణాలతో ఉండాలిరా, మా రాజ్యానికి వచ్చి మా ప్రజల్నే అటాక్ చేస్తారా? రేయ్, వచ్చి వీళ్ళని లాక్కొని వెళ్ళండ్రా అని హీరో అంటున్నాడు. అది విని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు హీరో, ఓ ప్రియమైన రాజా, నువ్వు నీ చివరి రోజుల్ని లెక్క పెడుతున్నావంట కదా, ఈ టైంలో కూడా నువ్వు నీ కొడుకుని రాజు చెయ్యాలి అని ట్రై చేస్తున్నావు. వాడు ఈ సింహాసనం ఎక్కి కూర్చోగలడా అని అంటూ ఉంటే, నీ గురించి నాకు బాగా తెలుసు యువాన్, నీకీ పదవి మీదంతా అంత ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు రాజు కావాలి అని అనుకొని ఉంటే ఎప్పుడో నీ ఆర్మీతో వచ్చి నన్ను, నా కొడుకుని చంపేసి ఉంటావు అని ఇంగ్యువాన్ అంటున్నాడు. అవునా, ఏంటి జోక్స్ వేస్తున్నావా? నాకు జోక్స్ వేసేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు అనేసి కత్తిని తీసి ఇంగ్యువాన్ మెడ మీద పెడుతున్నాడు. నేనెందుకు ఇక్కడికి వచ్చానో నీకు తెలియదా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరో వచ్చిన మ్యాటర్ తెలిసి హీరోని మీట్ అవ్వడం కోసము వస్తూ ఉంది. అప్పుడు హీరోయిన్కి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని హీరో అంటూ ఉంటే, ఇంగ్యువాన్ ఈ రాజ్యం యొక్క యువరాజు, అతన్ని నేను పెళ్లి చేసుకుంటేనే నేను మహారాణి అవ్వచ్చు. ఈ 5 సంవత్సరాలు తను కష్టపడి పోరాడితే తను రాజు అవుతాడు, నేను మహారాణినవుతాను. అదే నిన్ను పెళ్లి చేసుకుంటే నేను మహారాణి కాగలనా అనేసి హీరోయిన్ వెళ్ళిపోతుంటే అది విని హీరో గుండె పగిలిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ హీరో దగ్గరికి వస్తుంది. థ్యాంక్స్, నువ్వు మాత్రం రాకుండా ఉండి ఉంటే వాళ్ళు మమ్మల్ని చంపేసి ఉంటారు. ఏది ఏమైనా తను మీ అన్ననే కదా అని అంటుంది. రాణిగారు ఒక విషయం మర్చిపోయినట్లు ఉన్నారు. నేనేమీ అతని కోసం రాలేదు, నేను వచ్చింది మీకోసం. నువ్వేంటి వాడు కోసం అన్నట్లు మాట్లాడుతున్నావు? అయినా ఇదేంటి మహారాణి గెటప్నా? అయినా నాకిది నచ్చలేదు. ముందు వెళ్ళి నువ్వు దీన్ని మార్చుకొనిరా. సరే, మీ అక్క కొడుకు ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటే, షన్ నా కొడుకు అని హీరోయిన్ అంటుంది. ఓహో అవునా, నువ్వు ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది, నీకు 7 సంవత్సరాల కొడుకా అని హీరో అడుగుతూ ఉంటే, పెళ్లికి ముందే మేము అని హీరోయిన్ అంటూ ఉంటే, నీ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది అని హీరో అంటున్నాడు. ప్లీజ్ నన్నేమీ అడగకు అని హీరోయిన్ అంటుంది. నీకు గుర్తుందా 5 సంవత్సరాల అగ్రిమెంట్ అని హీరో అంటూ ఉంటే, నాకు బాగానే గుర్తుంది అని హీరోయిన్ అంటుంది. సరే, నువ్వు ముందు ఈ గెటప్ చేంజ్ చెయ్యి. ఆ డ్రెస్ని నువ్వు తీసేస్తావా లేక నన్నే తీయమంటావా? ఎందుకు గెటప్ చేంజ్ చేయడానికి ఇంతగా థింక్ చేస్తున్నావని అంటున్నాడు. ప్లీజ్ యువాన్, నన్ను వదిలే. సరే అయితే నా కోసం ఒక పాట పాడు. ఏంటి, పాట పాడుతావా లేక గెటప్ చేంజ్ చేస్తావా అని హీరో బెదిరిస్తూ ఉంటే, అంతలో అక్కడికి అసిస్టెంట్ వచ్చేస్తున్నాడు. ఏంటి రాజా, బాగా భయపెట్టేసినట్లు ఉన్నారు. సరే, తనెక్కడికి వెళ్తుందో ఒక కంట కనిపెట్టు అని హీరో అంటున్నాడు. రాజా, ఈ లోకంలో ఎంతో అందమైన అమ్మాయిలున్నారు, మీరు వాళ్ళందర్నీ వదిలేసి తననెందుకు లవ్ చేస్తున్నారు? తను ఒక మహారాణి, రాజుగారి భార్య అని అసిస్టెంట్ అంటూ ఉంటే, రే తను నా లవర్ రా అని హీరో అంటున్నాడు. అనేసి పోయి నేను చెప్పిన పని ముందు చూడు అనేసి అసిస్టెంట్ని పంపించేస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అక్క కొడుకుని నిద్రపుచ్చేసి తన రూంలోకి వెళ్తూ ఉంది. అప్పుడు అక్కడ ఎవరో ఉన్నట్లు అనిపించి తన హెయిర్ పిన్ని తీసి అటాక్ చేయడానికి వెళ్తుంది. అది ఎవరా అని చూస్తే మన హీరోనే.
నువ్వా అని హీరోయిన్ అంటుంది. వెంటనే హీరో, ఒక ఫ్లవర్ లాగా సున్నితంగా ఉండే నువ్వు నా దగ్గర మాత్రం ఎందుకు ముళ్ళులాగా ఉంటున్నావు అని అంటున్నాడు. నన్ను వదిలి ఇవాన్, ఈ టైంలో ఇక్కడ నువ్వెందుకు వచ్చావు? ఈ రాజ్యాన్ని నేనే కాపాడాను, అలాంటి నాకు ఈ రూంలో వచ్చే అర్హత లేదా అని హీరో అంటున్నాడు. సరే, నువ్వు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని హీరోయిన్ అంటూ ఉంటే, ఏం నీకు తెలియదని హీరో అంటూ ఉంటే, నాకు తెలుసు, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయి, షన్కి నా అవసరం ఉంది, వాడికి ఇప్పుడు నేను హెల్ప్ చేయాలి అంటూ వేరే దగ్గరికి హీరోయిన్ చూస్తూ ఉంటే, అక్కడేం చూస్తున్నావు, నేను ఇక్కడ ఉంటే అయినా నీ మనసులో ఎవరున్నారు అని అడుగుతున్నాడు. అప్పుడు కరెక్ట్గా రాజుగారు వచ్చి డోర్ తడుతూ ఉన్నాడు. అప్పుడు హీరో వెంటనే హీరోయిన్ ని హక్ చేసుకుని, వాడిని లోపలికి రావద్దని చెప్పు, లేకపోతే నేనేం చేస్తానో నీకే బాగా తెలుసు కదా అని అంటున్నాడు. హీరోయిన్ వెంటనే, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేనే వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను అని అంటుంది. అది విని రాజు అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ తన కొడుకుతో కలిసి వస్తూ ఉంది. అప్పుడు అక్కడ హీరో కూర్చొని ఒక కప్పుని పట్టుకుని ఉన్నాడు. దాన్ని చూసి ఆ బాబు, ఆ కప్పు మా అమ్మది, ఆ కప్పు మా అమ్మ ఫేవరెట్, దాన్నెందుకు తీసుకున్నావు అని గొడవపడడానికి వెళ్తూ ఉంటే, హీరోయిన్ వెంటనే, నీకు ఆ కప్పు నచ్చితే నువ్వే యూజ్ చేసుకో అని హీరోతో అంటూ ఉంది. వెంటనే హీరో, ఈ కప్పుని వాడు గిఫ్ట్గా ఇచ్చాడా అనేసి దాన్ని కింద పడేస్తున్నాడు. దాన్ని చూసి ఆ బాబుకి కోపం వచ్చేస్తుంది. వెంటనే హీరోయిన్, తను మన గెస్ట్, తనతో అలా బిహేవ్ చేయకూడదు అని అంటూ ఉంది. వెంటనే హీరో హీరోయిన్ దగ్గరకు వచ్చి, అయితే నేను నీకు గెస్ట్నా, నువ్వు నన్ను ఒక గెస్ట్ లాగానే ట్రీట్ చేస్తున్నావా అని హీరో అడుగుతున్నాడు. హీరోయిన్, ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కొంచెం లేట్ అయ్యింది, రేపు నేనే పర్సనల్ గా వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను అని అంటుంది. వీడు ఒక బుడ్డగాడు, వీడి ముందు నువ్వు ఇంత డీసెంట్ గా ఉంటున్నావా? సరే, ఏదేమైనా నేను ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళను అని, నేను ఇక్కడే పడుకుంటాను అని హీరో అంటున్నాడు. వెంటనే ఆ బాబుకు కోపం వచ్చి గొడవ పడిపోతుంటే, హీరోయిన్ పనిపిల్లని పిలిచి ఆ బాబుని తీసుకుని వెళ్ళమని చెప్తుంది. పనిపిల్ల బాబుని తీసుకుని వెళ్తుంటే హీరో అసిస్టెంట్ చూస్తూ ఉన్నాడు. పనిపిల్లతో, బయట వెయిట్ చేయి, నేను నీతో మాట్లాడాలి అని అంటున్నాడు. వీళ్ళిద్దరికీ మధ్య ఏదో లవ్ స్టోరీ జరుగుతున్నట్లు ఉంది. ఇప్పుడు హీరో, నువ్వే నన్ను ఈ రోజు స్నానం చేయించాలి అని అంటున్నాడు. హీరోయిన్ చిరాగ్గా హీరో డ్రెస్ ని రిమూవ్ చేస్తూ ఉంది. హీరోకి హీరోయిన్ స్నానం చేయిస్తూ ఉంటే, ఇప్పుడు హీరో, బయట నా అసిస్టెంట్ దగ్గర ఒక ఐటెం ఉంది, పోయి దాన్ని తీసుకొని రా, వచ్చి దాన్ని తీసుకుని వచ్చి నాకు ఇవ్వు, అలానే నీ డ్రెస్ ని కూడా చేంజ్ చేసుకుని వచ్చేయి అని వైఫ్ కి ఆర్డర్స్ వేసినట్టు ఆర్డర్స్ వేస్తూ ఉన్నాడు. హీరోయిన్ బయటకు వెళ్లి చూస్తే అసిస్టెంట్ మందు బాటిల్ ఇస్తున్నాడు. అసిస్టెంట్ అంటున్నాడు, ఆయనకు చెప్తే వినిపించుకోరు, ఎక్కువగా తాగి హెల్త్ పాడు చేసుకోకండి అంటే, ఆయనకు మీరైనా చెప్పండి ఎక్కువగా తాగవద్దు అని అంటున్నాడు. హీరోయిన్ లోపలికి వచ్చి అసిస్టెంట్ నేమ్ని కరెక్ట్గా చెప్పి, అతను మిమ్మల్ని ఎక్కువగా తాగవద్దని చెప్పాడు అని అంటూ ఉంటే, ఓహో, నీకు నీ పాతదంతా బాగా గుర్తున్నట్లు ఉంది, నా అసిస్టెంట్ పేరుని కరెక్ట్గా చెప్తున్నావు గుర్తుపెట్టుకొని, కానీ నన్ను మాత్రం మర్చిపోయినట్లున్నావే అని హీరో అంటూ ఉంటే, నేనే విషయాన్ని మర్చిపోలేదు, కాలమే అన్నిటినీ మార్చేసింది అని హీరోయిన్ అంటూ ఉంటే, అన్ని నిందల్ని తీసి కాలం మీద వేసేయి అని అంటున్నాడు. సరే, ఇన్ని రోజులు నేను నిన్ను ఫోర్స్ చేసి కిస్ చేసినట్లు నాకు అనిపిస్తూ ఉంది, ఈ రోజు నువ్వే నన్ను కిస్ చేయి, అది కూడా నా లవర్ లాగా వచ్చి నన్ను కిస్ చేయి అని అంటున్నాడు. హీరోయిన్ వీడి దగ్గరకు వచ్చి బాగా ఇరుక్కున్నానే అన్నట్లు చూస్తూ ఉంటే, ఇప్పుడు నువ్వే వచ్చి నాకు ముద్దు పెట్టకపోతే నా ఆర్మీని తీసుకొని నేను ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతానని అంటున్నాడు. అలా జరిగితే మళ్లీ రాజ్యానికి ప్రాబ్లమ్స్ రావచ్చు అని అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ హీరోని కిస్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. హీరో బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా డల్గా కూర్చొని ఉంటున్నాడు. అసిస్టెంట్ అంటున్నాడు, ఏంటి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా కూర్చొని ఉన్నారు అని అడుగుతూ ఉంటే, తను ఇంకా రాలేదే, తనని త్వరగా రమ్మని చెప్పు అని అంటున్నాడు. ఆ టైంలో ఆ బాబు కత్తిని తీసుకుని వచ్చి హీరోని అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, హీరో దాన్ని అడ్డుకుని, రే పిల్లబచ్చా, మీ నాన్నే నన్ను చూసి భయపడతాడు, నువ్వు కొంచెం కూడా భయపడ్డం లేదేంట్రా అనేసి వాడి షర్టు పట్టుకుని పైకి లేపేస్తున్నాడు. అంతలో అక్కడికి హీరోయిన్ వస్తుంది. అయ్యయ్యో, వాడిని వదిలేయండి వదిలేయండి అని అరుస్తూ ఉంది. నీ కొడుకు నన్ను చంపడానికి చూశాడు అని హీరో అంటున్నాడు. ఎందుకు షన్ అలా చేశావు అని అడుగుతూ ఉంటే, అమ్మా, వీడు నిన్ను ఏడిపించాడు కదా, అందుకే అలా చేశాను అని ఆ బాబు అంటూ ఉంటే, అలా ఏం లేదు నాన్న, ముందు అంకుల్కి సారీ చెప్పు అని హీరోయిన్ అంటుంది. వెంటనే హీరో, నీ సారీ ఏమి నాకు అవసరం లేదు, నీకు అసలు ఫైట్ చేయడం రావడం లేదు, నీకు ఫైట్ నేను నేర్పించనా అని హీరో అంటున్నాడు. అంతలో ఒక అతను వచ్చి, రాణిగారు మిమ్మల్ని మహారాజు గారు పిలుస్తున్నారు అని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హీరో అసిస్టెంట్ వచ్చి, మన రాజ్యాన్ని అంతం చేయడానికి డ్యూక్ రాజ్యం వాళ్ళు మంది సైన్యంతో ఇక్కడికి వస్తున్నారు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ ఉంటే, రాజుగారి ఆర్మీలో ఎంతమంది ఉన్నారని హీరో అడుగుతూ ఉంటే, 80,000 మంది ఉంటారు అని హీరో అసిస్టెంట్ అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండడాన్ని హీరోయిన్ గమనిస్తుంది. ఇంతకు ముందు పనివాడు వచ్చి, రాజుగారు మిమ్మల్ని పిలిచాడు అని హీరోయిన్ తీసుకుని వెళ్ళి ఉంటాడు కదా, అప్పుడు ఆ రాజు హీరో గురించి లేనిపోని చాడీలు చెప్పి ఉంటాడు హీరోయిన్ దగ్గర. అది విని హీరోయిన్ హీరోని తప్పుగా అర్థం చేసుకుంటుంది.
ఇప్పుడు రాజుగారి అసిస్టెంట్ అక్కడికి వచ్చి రాజుగారి దగ్గర రాజ్యంలో అందరూ ఏం మాట్లాడుకుంటున్నారో మీకు తెలుసా? ఆ క్రౌన్ ప్రిన్సెస్ ఇక్కడ ఉండడం వల్లనే మన ప్రాణాలు ఇంకా సేఫ్గా ఉంది అని అందరూ హీరోనే పొగుడుతున్నారు అని అంటూ ఉన్నాడు. అది విని ఆ రాజుగారికి పిచ్చ కోపం వచ్చి ఆ గేమ్ బోర్డునంతా పక్కకు నెట్టేసి ఈ న్యూస్ చెప్పిన అతని చెయ్యిని కూడా తొక్కేస్తున్నాడు. నేనేమైనా డమ్మీ పీస్ అని అనుకుంటున్నారా? నేనేంటో అందరికీ చూపిస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ హీరో కోసం డిన్నర్ ఏర్పాటు చేసి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ ఆ బాబు ఇద్దరు కలిసి ఆ ప్లేస్కి వస్తున్నారు. ఆ బాబు, నన్ను క్షమించండి, మీరు మా అమ్మని ఏడిపించారనే కోపంతోనే మిమ్మల్ని చంపడానికి వచ్చాను, నేను తప్పు చేశాను అని తర్వాతే నాకు అర్థమైంది అని సారీ అని అంటున్నాడు. అబ్బో పర్లేదే, నీకు మీ అమ్మ దగ్గర ఉండే కొన్ని మంచి లక్షణాలు కూడా వచ్చినట్టు ఉన్నాయి. అయినా నువ్వు నన్ను అంకుల్ అని పిలుస్తున్నావు, నన్ను అలా పిలవకు, నన్ను నాన్న అని పిలువు అని హీరో అంటూ ఉంటే హీరోయిన్ షాక్ అయ్యి చూస్తుంది. అంతలో బాబు, మీరు మా నాన్న కాదు కదా, నేనెందుకు అలా పిలవాలి అని అంటూ ఉంటే హీరోయిన్ అంకుల్ నీతో జోక్స్ వేస్తున్నారు అని అంటుంది. సరే నువ్వు ముందు ఫుడ్ తిను అని ఆ బాబుకి ఫిష్ని పెడుతూ ఉంటే దాన్ని చూసి హీరో జలస్గా ఫీల్ అవుతూ ఉంటే దాన్ని హీరోయిన్ గమనించి హీరోకి వడ్డిస్తూ ఉంది. దాన్ని చూసి ఆ బాబు, అంకుల్ ఫిష్ కావాలంటే నా ప్లేట్లో తీసుకో అని అంటున్నాడు. దానికి హీరో, ఏంట్రా నువ్వు టేస్ట్ చేసింది నేను తినాలా అని హీరో అంటూ ఉంటే అంతలో హీరోయిన్, మీ అంకుల్కి ఫిష్ అంటే ఇష్టం ఉండదు, ఓన్లీ సూప్ అంటేనే ఇష్టం అని అంటుంది. పర్లేదు, ఇదంతా తనకి ఇంకా గుర్తు ఉందే అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. బాబు అంటున్నాడు, ఇతను నాన్న వాళ్ళ తమ్ముడు అని అంటున్నారు, ఇతనేమో మిమ్మల్ని ఫుడ్ తినకుండా చేస్తున్నాడు, ఇతనెలా మన నాన్నకి తమ్ముడై ఉంటాడు అని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. రే పిల్లబచ్చా, నేను కానీ ఇక్కడికి రాకుండా ఉంటే మీ నాన్న ఎప్పుడో చనిపోయి ఉండేవాడు. అలా జరిగి ఉంటే మీరందరూ కలిసి మీ నాన్న సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండేవాళ్ళు అని హీరో అంటున్నాడు. అది విని హీరోయిన్, మీ అంకుల్ నిన్ను ఆట పట్టించడానికి అలా అంటున్నారు, నువ్వేమీ పట్టించుకోకు అని అంటుంది. అయినా దీంట్లో బాధపడడానికి ఏముంది, టైం వస్తే ఎవరైనా చనిపోవాల్సిందే, కానీ ఎలా, ఎవరి కోసం చనిపోతున్నాము అని మనమే డిసైడ్ అవ్వాలి. ఎగ్జాంపుల్కి మీ నాన్న రాజు అయినప్పటి నుండి ఈ రాజ్యాన్ని బాగా చూసుకుంటున్నాడు, కానీ ఓవర్గా వర్క్ చేసి మీ నాన్నకి హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. ఒకవేళ మీ నాన్న చనిపోయినా కూడా ఈ రాజ్యం కోసమే చనిపోయాడు అనే మంచి పేరు వస్తుంది. దాన్ని చూసి మనం గర్వపడాలే కానీ ఇలా బాధపడుతూ కూర్చోకూడదు అని హీరో అంటున్నాడు. అది విని హీరోయిన్, నువ్వు ఇంకా కొంచెం కూడా మారలేదు యువాన్ అని అనుకుంటూ హీరోనే చూస్తూ, నువ్వు తలుచుకొని ఉంటే మీ అన్నని ఎప్పుడో చంపేసి నువ్వు ఈ రాజ్యాన్ని సొంతం చేసుకుని ఉండవచ్చు, కానీ నువ్వు అలా చేయలేదు. పైగా మీ అన్నకి నువ్వు ఇంకా విశ్వాసంగానే ఉన్నావు. ఇదే నా యువాన్ యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ అని హీరోయిన్ తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది. దాన్ని చూసి హీరో, ఇప్పుడు తను ఎందుకు ఏడుస్తుంది? ఒకవేళ మా అన్న చనిపోతాడు అన్నాను కదా, ఒకవేళ వాడి కోసం ఏమైనా ఏడుస్తుందా అనుకొని వెంటనే హీరోయిన్ గొంతు పట్టుకొని, నేనేదో వాడు చనిపోతాడు అని ఊరికే మాట వరుసకి అన్నాను, దాని గురించి నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావా అని అంటున్నాడు. అది అంతా చూసి ఆ బాబు, అంకుల్ మా అమ్మని వదులు అని ఏడుస్తూ ఉన్నాడు. హీరో వెంటనే తనని వదిలేస్తున్నాడు. వెంటనే హీరోయిన్ బాబుని రూమ్కి వెళ్ళమని చెప్తుంది. అంతలో హీరో అసిస్టెంట్ అక్కడికి వచ్చి, మన స్పై మనకి ఒక ఇన్ఫర్మేషన్ పంపాడు అని అంటున్నాడు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి రాజ్యానికి బయట ఉన్న డ్యూక్ వాళ్ళని ఒక కంట కనిపెట్టడానికి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నదంతా హీరో విని తనకి కోపం వచ్చేస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉంటారు అంటే, రాజుగారి టీంలో ఉన్న ఒక అతను వచ్చి మనమిద్దరం పార్ట్నర్షిప్ పెట్టుకుని హీరోని అటాక్ చేయాలి అని వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు హీరో అక్కడి నుండి వెళ్ళిపోదాము అని అనుకుంటూ ఉన్నప్పుడు హీరో జేడ్ టోకెన్ అక్కడ కింద పడిపోతుంది. వెంటనే హీరో తన అసిస్టెంట్ని వెళ్ళిపోమని చెప్పేసి హీరో దాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాడు. కానీ అక్కడ ఎవరో ఉన్నారు అనేసి ఒక బాణాన్ని విసురుతున్నట్టు మనకి చూపిస్తున్నారు. ఇక్కడేమో హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి హీరో వస్తున్నాడు. ఇందాక బాణం విసిరినట్టు చూపించారు కదా, హీరోకి ఏమీ కాలేనట్టుంది. హీరో సైడ్ నిలబడుకొని హీరోయిన్ని చూస్తూ ఏదో థింక్ చేస్తూ ఉన్నాడు. అదేంటి అంటే, ఒకసారి హీరోకి బాగా గాయాలైనప్పుడు హీరోయిన్ వచ్చేసి హీరోని కాపాడడానికి బాగా కష్టపడుతూ నిన్ను ఎలా అయినా కాపాడాలి అని అంటూ ఉంది. అది విని హీరో, నేను చనిపోబోతున్నాను, నేను జనరల్ అయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను, కానీ ఇప్పుడు నేను చనిపోబోతున్నాను, అందువల్ల నువ్వు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని చెప్పి ఉంటాడు. దాని గురించి ఇప్పుడు థింక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ తన కోసమే వెయిట్ చేస్తూ ఉంది అని హీరోకి తెలిసినా కూడా నువ్వు ఇంకా ఇక్కడ నుండి వెళ్ళలేదా అని హీరో అంటూ ఉంటే అది విని హీరోయిన్, నువ్వు వచ్చేసావా యువాన్ అని అడుగుతూ ఉంటే, ఏం నేను రాననుకున్నావా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు నీ ఫేస్ డల్గా ఉంది
అని హీరోయిన్ అడుగుతూ ఉంది. అప్పుడు హీరో ఆ జేడ్ టోకెన్ని హీరోయిన్కి ఇచ్చేసి దీన్ని నువ్వే ఉంచుకో, ఇది నాకు సెట్ కావడం లేదు, ఊరికే కింద పడిపోతుంది అని అంటున్నాడు. అది విని హీరోయిన్ నేను కావాలంటే ఈ జేడ్ టోకెన్ని నీ బెల్ట్లోనే కలిపి కుట్టేనా అని అడుగుతూ ఉంటే ఏం అవసరం లేదు అనేసి హీరో హీరోయిన్ చెయ్యిని పట్టుకొని ఇంక నుండి నువ్వు ఎవరిని లవ్ చేయకు అని చెప్పేసి తనని కిస్ చేయడానికి వెళ్తున్నాడు. కానీ కిస్ చేయకుండా ఆగిపోతున్నాడు. ఏమైంది యువాన్ అని హీరోయిన్ అంటూ ఉంటే ఏం లేదు, ఎవరిని అంత త్వరగా నమ్మకు సరేనా అనేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ హీరో చెప్పిన దాని గురించి థింక్ చేస్తూ ఉంటే దాన్ని దూరం నుండి రాజు చూస్తూ ఉన్నాడు. నువ్వు వాణ్ణి మళ్ళీ లవ్ చేయడం స్టార్ట్ చేసేసావు కదా, ఇంక చూస్తూ ఉండకూడదు అని అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. హీరోయిన్ హీరోని చూడ్డానికి వస్తూ ఉంటే అసిస్టెంట్ హీరో బిజీగా ఉన్నాడు అని చెప్పి హీరోయిన్ని రిటర్న్ పంపించేస్తూ ఉంటే వెంటనే హీరోయిన్ ఒక జేడ్ టోకెన్తో బెల్ట్ లాగా ప్రిపేర్ చేసి ఉంటుంది కదా, దాన్ని ఇచ్చేసి రాజుగారిని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంది. రాజు హీరోయిన్ని చూడగానే తన యాక్టింగ్ని స్టార్ట్ చేసేస్తున్నాడు. ఇప్పుడు రాజు ఏంటి మ్యాటర్, ఏం జరిగిందో చెప్పు అనగానే అసిస్టెంట్ మీ ఫస్ట్ వైఫ్ హెల్త్ బాగాలేకుండా చనిపోలేదు, తనకి ఎవరో పాయిజన్ ఇచ్చి చంపేశారంట అని అంటున్నాడు. నువ్వేమంటున్నావు, అది ఎవరు, ఆ పాయిజన్ ఎవరిచ్చారు అని రాజుగారు అడుగుతూ ఉంటే వాళ్ళు తూర్పు హద్దుల్లో ఉంటున్న వాళ్ళు, ఎంక్వైరీలో ఆ పని చేసిన అతను యువాన్ వాళ్ళ మనిషి అని తెలిసింది అని అంటున్నాడు. అది విని హీరోయిన్ హీరోని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ అక్కడి నుండి వస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా అక్కడ ఉన్న పని వాళ్ళంతా మన హీరో ఇక్కడ ఉండడం వల్లనే మనం సేఫ్గా ఉంటున్నాము అని అందరూ అనుకుంటున్నారు. కానీ అలా అంతా కాదు, తను ఈ రాజ్యాన్ని ఆక్రమించడం కోసమే ఇక్కడికి వచ్చాడంట అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు హీరోయిన్ ఇంకో మ్యాటర్ గురించి థింక్ చేస్తూ ఉంది. అదేంటి అంటే ఇందాక రాజు నెక్స్ట్ యువాన్ టార్గెట్ నా కొడుకంట, సో వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఉంటాడు. ఇప్పుడు దాని గురించి తలుచుకుంటూ అయ్యయ్యో నా బాబుని కాపాడాలి అని అనుకుంటూ హీరోయిన్ అక్కడికి వెళ్తూ ఉంది. కరెక్ట్గా ఈ టైంలోనే హీరోని ఎవరో బాణంతో అటాక్ చేయడానికి ట్రై చేసి ఉంటారు. ఇప్పుడు హీరో అసిస్టెంట్ ఇద్దరూ కలిసి అతని వెతుక్కుంటూ వెళ్తున్నారు. అతను బాబు ఉండే రూమ్ వైపుకి వెళ్తున్నాడు. దాన్ని చూసి హీరో అక్కడికి వెళ్తున్నాడు. కరెక్ట్గా ఆ టైంలో హీరోయిన్ అక్కడికి వస్తుంది. హీరోని అక్కడ చూడగానే అయితే వాళ్ళు చెప్పిందంతా కరెక్టేమో అనుకొని మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటే హీరో జరిగిందంతా చెప్పడానికి వస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ అదంతా ఏమీ పట్టించుకోకుండా కోప్పడుతుంది. ఇప్పుడు వెంటనే హీరోయిన్ పనిపిల్లని పిలిచి నా కొడుకు ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఇక్కడే ఇంతసేపు నిద్రపోతూ ఉన్నారు కానీ ఇప్పుడు కనిపించడం లేదే అని వెతుకుతూ ఉన్నారు. వెంటనే హీరోని సీరియస్గా చూస్తుంది. అయితే నేనే కిడ్నాప్ చేశాను అని నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని హీరో అడుగుతూ ఉంటే దానికి హీరోయిన్ నా కొడుకంటే మీకు ఫస్ట్ నుండి ఇష్టం ఉండదు కదా అని అంటుంది. అది విని హీరో నువ్వు చెప్పావని నేను ఈ రాజ్యాన్ని కాపాడడానికి నేను ఇక్కడికి వచ్చాను, అంతేకాని నేను ఇలాంటి పనులు అస్సలు చేయను. సరే నీ కొడుకుని ఎలా అయినా కనిపెట్టి తీసుకుని వచ్చి నీకు అప్పగిచ్చేస్తాను, నా మీద ఎలాంటి తప్పు లేదని నేను ప్రూవ్ చేస్తాను అనేసి హీరో కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. హీరోయిన్ బాబు కనిపించడం లేదు అనే బాధలో ఉంది. కానీ ఇక్కడేమో ఆ రాజు ఉంటాడు కదా, తనే ఆ బాబుని కిడ్నాప్ చేసి ఉంటాడు. సో ఈ టోటల్ ప్లాన్ అంతా రాజుగారిదే. హీరోని ఎలా అయినా బ్యాడ్ చెయ్యాలి అనేసి ఇలా చేసి ఉంటాడు. ఇప్పుడు హీరో అసిస్టెంట్ని పిలిచి ఇక్కడ ఏమైనా డిఫరెంట్గా జరిగిందా అని అడుగుతూ ఉన్నాడు. దానికి అసిస్టెంట్ అలా ఏమీ జరగలేదు, కానీ ఒక బండిలో మాత్రం ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ వేసుకొని బయటకు తీసుకుని వెళ్లారంట అని అంటూ ఉన్నాడు. అది విని హీరో 12 గంటలకి ఫుడ్ ఎవరు తింటారు అనేసి వెంటనే ఆ బండిని ఫాలో చేసుకుని వెళ్ళి చూస్తే ఆ బండి లోపల బాబు ఉన్నాడు. హీరో ఆ బాబుని తీసుకుని వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు హీరోని అటాక్ చేస్తున్నారు. అప్పుడు అందులో ఒక బాణం హీరో కడుపులో గుచ్చుకుంటుంది. అయినా ఎలానో హీరో ఆ బాబుని కాపాడి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో హీరోయిన్ బాబు గురించి బాధపడుతూ ఉంటే మనం రాజుగారికి ఇన్ఫార్మ్ చేసేద్దామా అని పనిపిల్ల అడుగుతూ ఉంది. వద్దొద్దు, ముందే రాజుగారికి హెల్త్ బాలేదు, ఇది తెలిస్తే ఇంకా బాధపడతారు, ఇప్పుడు మనమేం చెప్పకూడదు, మళ్ళీ చూసుకుందాము అని హీరోయిన్ అంటుంది. ఇక్కడేమో హీరో ఆ బాబుని కాపాడి తీసుకుని వచ్చి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆ బాబు నన్ను కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంకుల్ అని అంటూ ఉంటే అది విని హీరో నాకేం నీ థ్యాంక్స్ అవసరం లేదు, నన్ను ఒకసారి నాన్న అని పిలువు అని అంటూ ఉంటే అదంతా కుదరదు, మీరెప్పుడూ నాకు అంకుల్ మాత్రమే, మీకు బాగా నొప్పిగా ఉందా, నొప్పిగా ఉన్నప్పుడు మా అమ్మ ఎప్పుడూ ఒక కథ చెప్తూ ఉంది, నేనిప్పుడు మీకు ఆ కథని చెప్పనా అని అడుగుతూ ఉంటే అది విని హీరో అయ్యో నేనేమైనా నీలాగా చిన్నపిల్లాడినా, నాకేం అవసరం లేదు అని హీరో అంటూ ఉంటే లేదు లేదు నేను చెప్తాను అనేసి కథని చెప్తున్నాడు. పూర్వకాలంలో ఆకాశంలో నక్షత్రము చందమామ లాంటిదేమీ లేదు. సూర్యుడు వెళ్ళిపోగానే ఆకాశమంతా చీకటిగా మారిపోతుందంట. అలాంటి టైంలో ఒక అమ్మాయి అబ్బాయి
ఒక పూరి గుడిసెలో జీవిస్తూ ఉన్నారంట. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటూ ఉండేవాళ్ళట. ఒకరోజు అబ్బాయి వేట కోసం అడవికి వెళ్ళాడంట. కానీ అతను తిరిగి రాలేదంట. అతని కోసం చాలా రోజులు వెయిట్ చేసి అతని గురించి భయపడి ఏడవడం స్టార్ట్ చేసిందంట. అప్పుడు ఆ కన్నీటి చుక్కలంతా నక్షత్రాలుగా మారి అతనికి దారిని చూపించిందంట. కానీ అతని ఇంటికి తిరిగి వచ్చేలోపు ఆ అమ్మాయి చనిపోయిందంట. చనిపోయిన ఆ అమ్మాయి చందమామలాగా మారిందంట. ఆ రోజు నుండే ఆకాశంలో చందమామ అలానే నక్షత్రాలు రావడం స్టార్ట్ అయ్యాయంట. ఆ మనిషి ఎక్కడికంతా వెళ్తూ ఉంటాడో అవి కూడా అతని వెనకాలే వెళ్లేదంట అని బాబు అంటున్నాడు. అది విని హీరో, ఈ స్టోరీ నీకెవరు చెప్పారు అని అంటున్నాడు. మా అమ్మనే అని బాబు అంటున్నాడు. స్టోరీ బాగానే ఉంది కానీ ఎండింగ్నే ఏమీ బాగాలేదు అని హీరో అంటున్నాడు. ఇప్పుడు హీరో, ప్రాబ్లం వచ్చింది అని ఏడుస్తూ కూర్చుంటే లైఫ్ని లీడ్ చేయలేం. ఫ్యూచర్లో నువ్వు ఎవరినైనా లవ్ చేస్తే దానికి ఆ దేవుడే అడ్డొచ్చినా ఆ దేవుడిని కూడా ఎదిరించి నువ్వు ఫైట్ చేయి, సరేనా అని ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతున్నారు. ఇక్కడేమో ఆ కింగ్ వచ్చి హీరోయిన్ని ఓదారుస్తూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్గా హీరో ఆ బాబుని తీసుకుని వస్తున్నాడు. ఫ్యామిలీ అంతా కలిసి బాగా హ్యాపీగా ఉన్నట్టు ఉన్నారు అనేసి హీరో అంటున్నాడు. సరే సరే నేను వెళ్ళి వస్తాను అనేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతూ, సూయాన్ నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను, నువ్వు నా చందమామ కాదు అని అనుకుంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ హీరోని ప్రేమగా చూస్తూ ఉంటే దాన్ని గమనించిన రాజు కోపంగా మన హీరోని చూస్తున్నాడు. ఇక్కడేమో అసిస్టెంట్ హీరోని తెగ తిడుతున్నాడు, నన్ను వదిలేసి మీరెందుకు సింగిల్గా వెళ్ళారు అని. ఇప్పుడు చూడండి ఎలా గాయమయ్యిందో. నేను అందుకే ముందు నుండి చెప్తూ ఉన్నాను, ఆ రాణిగారి వెనకాల తిరగకండి అని అంటున్నాడు. అది విని హీరో, ఇలా చూడు, ఈ ప్లేస్కి సెక్యూరిటీని ఇంకా టైట్ చెయ్యు, అలానే ఆ బాబు ఉన్న రూమ్లో కూడా సెక్యూరిటీని బాగా టైట్ చెయ్యి అని అంటున్నాడు. ఇప్పుడు రాజుగారి అసిస్టెంట్ వచ్చి ఈ ప్లేస్కి సెక్యూరిటీని బాగా టైట్ చేసేశారు, అలానే బాబు ఉండే రూమ్లో కూడా స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఉంది అని అంటున్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ రాజుగారితో, అసలు మీ ప్లాన్ ఏంటి, మీరెందుకు మీ సొంత కొడుకునే కిడ్నాప్ చేసి ఆ నిందని యువాన్ మీద వేశారు అని అడుగుతూ ఉంటే దానికి ఆ రాజుగారు, నువ్వు ఎవరినైనా లవ్ చేశావా అని అడుగుతున్నాడు. దానికి అతను లేదు అని అంటున్నాడు. ఒకవేళ నువ్వు ఎవరినైనా లవ్ చేసి ఉంటే అప్పుడు నీకు నా ఫీలింగ్స్ అర్థమవుతుంది, నేనెందుకు ఇలా చేశాను అని అంటున్నాడు. ఇక్కడేమో ఆ బాబు జరిగిందంతా హీరోయిన్తో చెప్తూ ఉన్నాడు. అది విని హీరోయిన్, సరే నిన్న ఎవరిక్కడి నుండి తీసుకుని వెళ్లారు అని అడుగుతూ ఉంటే, అవ్వుంటారు కదా, అదే ఆ లీ అవ్వ, తనే నన్ను తీసుకుని వెళ్ళింది అని బాబు అంటున్నాడు. అది విని హీరోయిన్, తను మా అక్క దగ్గర పనిచేసిన పని అమ్మాయి, సో వాళ్ళు యువాన్ మీద నింద వేయడానికే రాజుగారు ఇలా చేసి ఉంటారా, ఇంక నుండి యువాన్ ఇక్కడ ఉండకూడదు అనేసి హీరో దగ్గరికి వెళ్ళి, యువాన్ నువ్వు నీ ఆర్మీని తీసుకుని ఇక్కడ నుండి బయలుదేరు అని అంటుంది. అది విని హీరో, నువ్వేమన్నావు అని అంటున్నాడు. దానికి హీరోయిన్, ఇంక నుండి నువ్వు ఇక్కడ ఉండకూడదు, బయలుదేరి వెళ్ళిపో అనగానే అది విని హీరో, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, నువ్వు రమ్మంటే నేను రావాలి, పొమ్మంటే నేను పోవాలా, నేనేమైనా నీ బానిసనా అని అంటున్నాడు. అది విని హీరోయిన్, నీకిక్కడి నుండి వెళ్ళడం ఇష్టం లేదు అంటే అందరూ చెప్తున్నట్టు రాజుగారిని చంపేసి నువ్వే రాజవ్వాలని ట్రై చేస్తున్నావా అని అంటుంది. అది విని హీరో, నోర్మొయ్, నీ మనసులో నేను ఒక విలన్ని కదా, ఒక చెడ్డ పర్సన్ని కదా, నన్ను నువ్వు కొంచెం కూడా నమ్మవు అంతే కదా అనేసి, పర్లేదు ఇదంతా నాకు కొత్తేం కాదు, సరే నేను బయలుదేరుతాను అనేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ రాజుగారి దగ్గరికి వెళ్ళి, మీరెందుకు బాబుని కిడ్నాప్ చేశారని అడుగుతూ ఉంటే, ఏంటి సూయాన్, నీ లవర్ని కాపాడడం కోసము నువ్వు నా మీద నింద వేస్తున్నావా అని అడుగుతున్నాడు. అది విని హీరోయిన్, యువాన్ ఇప్పుడు నా లవర్ కాదు, అది నా పాస్ట్, నేను మా అక్కకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అని అంటుంది. అది విని రాజు, నువ్వు చెప్పిందంతా నమ్మాలని నాకు ఆశగానే ఉంది, కానీ నేను ఏం గుడ్డివాడిని కాదు, ఇక్కడ జరుగుతుందంతా నేను చూస్తూనే ఉన్నాను, అంతా నాకు తెలుసు అని అంటున్నాడు. అది విని హీరోయిన్, ఇప్పటి వరకు కూడా నేను షెన్కి ఒక మంచి అమ్మలాగా ఉంటున్నాను, వాడిని కాపాడుకోవడం నా బాధ్యత అని అంటుంది. అది విని రాజు, నేను కిడ్నాప్ చేశానని నువ్వెలా అంటున్నావు అని అడుగుతున్నాడు. దానికి హీరోయిన్, షెన్ని తీసుకుని వెళ్ళింది ఆ లీ అవ్వంట, సో తను మీ మనిషి అని నాకు బాగా తెలుసు అని హీరోయిన్ అంటుంది. అది విని రాజుగారు, ఓస్ ఇంతేనా, షెన్ కనిపించకుండా పోయినప్పుడు నేను అందరినీ రమ్మని చెప్పాను, కానీ ఆ లీ అవ్వ మాత్రం ఇక్కడికి రాలేదు, ఎందుకంటే తనప్పుడు ఈ ప్యాలెస్లోనే లేదు, ఆ లీ అవ్వ పక్క రాజ్యం యొక్క స్పై అంట, మన ఇద్దరి ఫ్యామిలీస్కి మధ్య గొడవలు జరగాలనే ఆ లీ అలా చేసింది అని అంటున్నాడు. అది విని హీరోయిన్, వీడు నిజం చెప్తున్నాడా లేక అబద్ధం చెప్తున్నాడా, ఏది ఏమైనా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది.
ఇప్పుడు హీరోయిన్ తన రూమ్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే బాబుని యువాన్ తీసుకుని వెళ్లారు అని ఆ పనిపిల్ల అంటుంది. అది విని హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి చూస్తే హీరో బాబుతో ఆడుకుంటూ ఉన్నాడు. కరెక్ట్ గా ఈ టైంలో డ్యూక్ రాజ్యం వాళ్ళు శాంతి ఒప్పందం కోసము వాళ్ళ కూతుర్ని రాజుగారి దగ్గరికి పంపి ఉంటారు. రాజుగారు ఆ అమ్మాయిని చంపేసి ఆ నిందని తీసి హీరో మీద వేసేస్తున్నాడు. ఆ విషయం తెలుసుకుని వచ్చి అసిస్టెంట్ హీరోకి చెప్తున్నాడు. దానికి హీరో వాడిలా చేస్తాడు అని నాకు ముందే తెలుసు. ఇప్పుడు ఇద్దరి రాజ్యాలకి మధ్య జరగబోయే యుద్ధాన్ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు వెంటనే ఆ షెన్ని జాగ్రత్తగా బయటకు తీసుకుని వెళ్ళిపో. రిమైనింగ్ అంతా నేను చూసుకుంటాను అని అంటున్నాడు. ఇప్పుడు వెంటనే షెన్ని ఆ ప్లేస్ నుండి బయటకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అసిస్టెంట్. ఇప్పుడు హీరో సింగిల్ గా డ్యూక్ రాజ్యం వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. ఇక్కడేమో హీరోయిన్ కింగ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంది. ప్లీజ్ ఎంట్రన్స్ డోర్ ని ఓపెన్ చేయండి అని అడుగుతూ ఉంటే, నేను ఆ డోర్ ని ఓపెన్ చేస్తే ఏంటి అర్థమో నీకు తెలుసా అని రాజు అంటున్నాడు. నాకు తెలుసు, మనం ఓటమిని అంగీకరించామని అర్థము, కానీ మనకిప్పుడు వేరే దారి లేదు అని హీరోయిన్ అంటూ ఉంటే, నేను అలా చేయలేను, నన్ను క్షమించు అని రాజు అంటున్నాడు. సరే, నాకు కొంచెం దాహం వేస్తుంది, వెళ్ళి వాటర్ తీసుకొనిరా అని చెప్పగానే హీరోయిన్ వెళ్ళి వాటర్ తీసుకుని వచ్చి ఇస్తుంది. ఇప్పుడు వెంటనే రాజు నువ్వు కూడా తాగు అనగానే హీరోయిన్ కూడా దాన్ని తాగుతుంది. కానీ దాంట్లో ఏదో మత్తుమందు కలిపినట్టు ఉన్నాడు. అది తాగి హీరోయిన్ మైకంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో అందరినీ చంపేసి ప్యాలెస్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వస్తున్నాడు. దాన్ని చూసి రాజు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నేను నీకోసం ఒక మంచి గిఫ్ట్ రెడీ చేసి పెట్టాను, ఇది రాజుగారి ఆజ్ఞ అనేసి దాన్ని చదవడం స్టార్ట్ చేస్తున్నాడు. ప్రిన్స్ యువాన్ డ్యూక్ రాజ్యంతో కలిసి రాజుగారిని చంపి ఈ రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. అందువల్ల నీ ప్రిన్సెస్ పదవిని వెనక్కి తీసుకుని నేను చంపడానికి ఆజ్ఞ వేస్తున్నాను అని అంటున్నాడు. అది విని హీరో, నువ్వు నన్ను చంపాలి అని అనుకుని ఉంటే కొంచెం పాయిజన్ ఇచ్చి చంపి ఉండవచ్చు, లేకపోతే ఈ డ్యూక్ వాళ్ళని యూజ్ చేసుకుని నన్ను చంపి ఉండొచ్చు కదా. అనవసరంగా లేనిపోనివి చేసి చాలా మంది అమాయక ప్రజల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ప్రాణాన్ని తీసేశావు. నువ్వు చేసిన తప్పు వల్ల మన ఫ్యామిలీకే చెడ్డ పేరు, ఇంకా నీలాంటి వాడు రాజుగా ఉండకూడదు అని హీరో అంటున్నాడు. విని రాజు, మనమిద్దరం ఫైట్ స్టార్ట్ చేసే ముందు నీకోసం ఒక మంచి గిఫ్ట్ రెడీ చేశాను, దాన్ని చూసేసి వెళ్ళు అనేసి డోర్ ఓపెన్ చేస్తున్నాడు. అప్పుడక్కడ సూయన్ ఉంటుంది. సూయన్ని చూడగానే హీరో, నా వల్లనే కదా నీకు ఇన్ని ప్రాబ్లమ్స్, నన్ను క్షమించు, నీ దగ్గర నుండి లెటర్ రాగానే ఇలా జరగబోతుంది అని నాకు ముందే తెలుసు. నేను ఇక్కడికి వచ్చిందే ఫైనల్గా ఒకసారి నిన్ను చూసేసి వెళ్దామనే అని అంటున్నాడు. అది విని హీరోయిన్, ఈ 5 సంవత్సరాలు నీ గురించి థింక్ చేస్తూ నీ గురించిన సమాచారాన్నంతా నేను తెలుసుకుంటూనే ఉన్నాను. నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా నీకేమైనా అయిపోతుందేమో అని నేను చాలా భయపడ్డాను. కానీ నిన్ను ఇలాంటి మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ నా తలరాతో ఏమో, కానీ నేను నిన్ను దీంట్లో బాగా ఇరికిచ్చేశాను. నేను నిన్ను చాలా చాలా ఇష్టపడుతున్నాను యువాన్, కానీ ఈ విషయాన్ని నేను ఇప్పటిదాకా నీ దగ్గర చెప్పనే లేదు అని హీరోయిన్ అంటుంది. అది విని హీరో, ఇప్పుడు కూడా టైం ఉంది, నా దగ్గర చెప్పు అని అంటున్నాడు. అప్పుడు హీరోయిన్, యువాన్, నువ్వు నన్ను ప్రేమించినా ద్వేషించినా ఎన్ని జన్మలైనా సరే నేను మాత్రమే నీకు వైఫ్గా ఉండాలి అని అంటుంది. అది విని ఆ రాజు వాళ్ళ మనుషుల్ని పిలిచి హీరోని చంపడానికి ఆర్డర్స్ వేస్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి హీరోని బాణాలతో అటాక్ చేయబోతున్నారు. ఇప్పుడు హీరో, నువ్వు ఇదంతా చూసి భయపడుతున్నావా అని అడుగుతున్నాడు. దానికి హీరోయిన్, నువ్వు పక్కన ఉన్నప్పుడు నేను దేన్ని చూసి భయపడను అని అంటుంది. ఇప్పుడు వెంటనే హీరో హీరోయిన్ కళ్ళని క్లోజ్ చేసి ఫైనల్గా ఒకసారి హీరోయిన్ని కిస్ చేస్తున్నాడు. అప్పుడు కొన్ని వేల బాణాలు హీరోకి తగిలి హీరో అక్కడికక్కడే చనిపోతున్నాడు. అది కూడా మన హీరోయిన్ కళ్ళ ముందరే. ఇప్పుడు హీరోయిన్ రూమ్ కి రాజుగారు వచ్చి ఉన్నాడు. దాన్ని చూసి హీరోయిన్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నువ్వు ఇంకా వాడి గురించే థింక్ చేస్తూ ఉన్నావా? వాడెలాగో చనిపోయాడు కదా, ఇంక నుండి మనమిద్దరం కలిసి హ్యాపీగా ఉందామని అంటున్నాడు. అది విని హీరోయిన్, సరే అలానే హ్యాపీగా ఉందాము అనేసి ఈ వైన్ని తాగి లవ్ని యాక్సెప్ట్ చేయండి అనేసి ఇద్దరూ కలిసి ఆ వైన్ని తాగుతున్నారు. కానీ దాంట్లో హీరోయిన్ పాయిజన్ ని మిక్స్ చేసినట్టు ఉంది. మా అక్కకి ఇచ్చిన మాట కోసం నేను ఇదంతా చేశాను, కానీ నువ్వు హీరోని ఏం చేయవు అని నాకు మాట ఇచ్చావు, కానీ నువ్వు నీ మాటని నిలబెట్టుకోలేదు అని అంటుంది. ఇప్పుడు ఇద్దరూ రక్తం కక్కుకొని అక్కడికక్కడే చనిపోతున్నారు. ఇప్పుడు హీరోయిన్, యువాన్, ఇదంతా నా వల్లనే జరిగింది, పాస్ట్ ని మార్చే శక్తి నాకు ఉండి ఉంటే నేను నీ లైఫ్ లో నేను చూసి ఉండకుండా ఉండేదాన్ని, నీ లైఫ్ లోకి నేను రాకుండా ఉండేదాన్ని. అలా నేను ఉండి ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండేవాడివి, నన్ను క్షమించి యువాన్ అని అంటుంది. అప్పుడు హీరో, నాకు ఈ చావును చూసి భయం లేదు, నా భయం అంతా నేను లేకపోతే నిన్ను ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు అని, అది మాత్రమే నా భయం అని హీరో అంటూ ఉన్నట్టు చూపిస్తున్నారు. అంతటితో ఈ డ్రామా ఎండ్ అయిపోయింది.
ఈ డ్రామా మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఒక మంచి డ్రామాతో మీ ముందుకొస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్.